కదలకుండానే వైద్యం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. మనం చూస్తున్నాం ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చర్యలు లాక్డౌన్ను విధిస్తున్నా కూడా ప్రజలు వాళ్ళ మాట వినకుండా బయటికి రావడం, అదే నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందడం విపరీతంగా మనం గమనిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో చాలామంది పేషెంట్స్ కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఈ లాక్డౌన్ ఉంది కాబట్టి హాస్పిటల్కి వచ్చి చూపించుకోలేని, అంటే కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్కి హాస్పిటల్ దాకా రావాల్సిన అవసరం లేదు అని అంటున్నారు కాబట్టి, అలాగే ఓపీస్ కూడా అవైలబుల్ లేవు కాబట్టి వాళ్ళు రాలేరు. అయితే రాలేక ఇంట్లో ఉన్న వాళ్ళు మరి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏ విధంగా? టెలిమెడిసిన్ మనందరికీ తెలిసిందే. ఆ విధంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకుని దాని పరిష్కార మార్గాన్ని తెలుసుకుంటూ ఉన్నారు రోగులు. అయితే మరి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా ద్వారా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో చిక్కుకుపోయిన బాధితులకు కూడా ఫోన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు మన రెండు తెలంగాణ ప్రభుత్వాలు, అలాగే ఏపీ ప్రభుత్వం కూడా. మరి దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేయడానికి, అంటే ఇంత ముందున్న టెలిమెడిసిన్కి ఇప్పుడున్న టెలిమెడిసిన్కి ఏంటి తేడా, దీని గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి ఇప్పుడు మనకు వచ్చిన టెక్నాలజీ దీనికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, డాక్టర్స్ ఎలా యూజ్ చేసుకున్నారు దీన్ని అనేది ఇవాళ తెలుసుకుందాం. ఈ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సందీప్ మక్తాలా గారు, టెటా గ్లోబల్ ప్రెసిడెంట్. నమస్కారం అండి. అలాగే మనతో పాటు ఉన్నారు డాక్టర్ విష్ణున్ రావు వీరపనేని, శ్వాస వైద్యులు, శ్వాస హాస్పిటల్ నుంచి. నమస్కారం సార్. సందీప్ గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ టిటా ద్వారా మీరు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు అని అంటే ఎవరైతే విదేశాల్లో ఉన్నారో, అలాగే ఇళ్లల్లో ఉన్నారో, ఇప్పుడు క్వారంటైన్ టైంలో కావచ్చు, లాక్డౌన్ టైంలో కావచ్చు, వాళ్ళ హాస్పిటల్స్కి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ టెటా ద్వారా సర్వీస్ మీరు అందిస్తున్నారు. ఏం చేస్తుంది టెటా, అసలు ప్రాసెస్ ఏంటి అది చెప్పండి ఒకసారి. నార్మల్గా అంటే ఇది అప్లికేషన్ నేమ్ వచ్చేసి టీ కన్సల్ట్ మ్యామ్. ఓకే. సో మేము డాక్టర్ని అండ్ పేషెంట్ని కనెక్ట్ చేయడం అన్నది ఈ యొక్క టీ కన్సల్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ టెలిమెడిసిన్ అప్లికేషన్ అని చెప్పి సింపుల్గా చెప్పొచ్చు. సో ఈ అప్లికేషన్ వన్ సైడ్ వచ్చేసి పేషెంట్ ఉంటారు, వన్ సైడ్ డాక్టర్ ఉంటారు. ఓకే. సో మేము ఇనిషియేట్ చేసింది మా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్. వీ హ్యావ్ డిఫరెంట్ చాప్టర్స్ అక్రాస్ ద గ్లోబ్. అంటే ఒక 20 దేశాలలో మా యొక్క చాప్టర్స్ ఉన్నాయి. సో ఒక కంట్రీలో అంటే ఇటలీలో నేను ముఖ్యంగా చూసినప్పుడు అఖిల్ అని చెప్పేసి ఒక వ్యక్తి, అంటే అక్కడ స్టూడెంట్ అతనితో మేము మాట్లాడుతున్నప్పుడు, అంటే అగైన్ ఇక్కడికి రాలేకపోయినాడు దీనివల్ల, లాక్డౌన్ వల్ల, ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ వల్ల అక్కడనే ఉండి అతనికి సింపుల్గా జ్వరము, దగ్గు ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి. కాకపోతే అక్కడ ప్రభుత్వం, అంటే ఇటలీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫారినర్స్ ఎవ్వరికీ కూడా వాళ్ళకి, అంటే ఈ యొక్క ఫారినర్స్కి మెడికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వలేము అని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి అక్కడ ఉంది. అంటే అక్కడ డాక్టర్స్ చూసుకున్నట్టు అయితే డాక్టర్స్ అక్కడ బేసిక్ లెవెల్లో అడ్వైస్ కూడా ఇవ్వలేని పరిస్థితి. సో అఖిల్ వచ్చేసేసి నా దగ్గర మాట్లాడేటప్పుడు చాలా ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయ్యి ఫీల్ అయినాడు. సో టెక్నాలజీ పరంగా మన సైడ్ నుండి ఏం చేయొచ్చు అని చెప్పి మనం ఆలోచించినప్పుడు ఇమీడియట్గా మేము తీసుకున్నటువంటి స్టెప్ ఏంటిదంటే ఒక టెలిమెడిసిన్ అప్లికేషన్ని మనం ఇంట్రడ్యూస్ చేద్దాము అని మేము అనుకున్నాము. సో ఆ టెలిమెడిసిన్ అప్లికేషన్ ద్వారా మేము ఫస్ట్ టైం అంటే ఇనిషియేట్ చేసినప్పుడు కొన్ని కంట్రీస్కి రెస్ట్రిక్ట్ చేసి ఇనిషియేట్ చేసినాము. ఫస్ట్ లెవెల్లో డాక్టర్ విష్ణున్ గారు మాకు, అంటే శ్వాస సంబంధించి, రెస్పిరేటరీకి సంబంధించి కాబట్టి విష్ణున్ సార్ని అడిగినప్పుడు ఇమీడియట్గా కూడా రెస్పాన్స్ ఇచ్చినారు. అక్కడ అఖిల్ని అండ్ డాక్టర్ గారిని కనెక్ట్ చేసినాము. సో కనెక్ట్ చేసి ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే వీడియో కనెక్ట్ ఆర్ చాట్ ఆర్ వాయిస్ సపోర్ట్, బట్ వీడియో కనెక్ట్ ఉత్తమం. సో వీడియో కనెక్ట్ ద్వారా కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ ప్రిస్క్రిప్షన్ కూడా ప్రిస్క్రిప్షన్ ఇవ్వచ్చు అనమాట. సో ప్రిస్క్రిప్షన్ కూడా ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్ ఆపోజిట్ పార్టీకి, అంటే పేషెంట్కి లభిస్తుంది. సో దాని ద్వారా ఫస్ట్ లెవెల్లో మేము ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు హ్యూజ్ సక్సెస్, చాలా రిక్వెస్ట్ వచ్చినాయి. ఫస్ట్ ఎన్ఆర్ఐస్ అందరికీ ఓపెన్ చేసినాము. సో దాని తర్వాత కొన్ని కంట్రీస్కి రెస్ట్రిక్ట్ చేసినాం బికాజ్ వీ హ్యావ్ లిమిటెడ్ డాక్టర్స్. సో ఇక్కడ డాక్టర్స్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది డాక్టర్స్, ఒకవేళ ఎక్కువ మంది డాక్టర్స్ ఆన్బోర్డ్ అవుతే కనుక ఎక్కువ మందికి మనం కేటర్ చేయొచ్చు. సో ఫస్ట్ లెవెల్లో మేము చేసింది, అంటే విదేశాలలో ఒకటేమో ఇటలీ, ఫ్రాన్స్, నెక్స్ట్ స్కాట్లాండ్, నెదర్లాండ్, ఇటు వచ్చేసి ఉరుగ్వే, మెక్సికో అండ్ బ్రెజిల్. ఈ కంట్రీస్లో ఎక్కడైతే సపోర్ట్ లేదో ఆ ప్రాంతాలలో, అంటే ఆ కంట్రీస్లో మేము సపోర్ట్ ఇచ్చినాము. రీసెంట్గా మొన్న కేటీఆర్ గారికి ఒక ట్వీట్ చేయడం జరిగింది. తాంజానియాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, కరీంనగర్ వాసి, ఆయన ట్వీట్ చేస్తూ నాకు చాలా జ్వరం వచ్చింది, దగ్గు వస్తుంది,
ఏం చేయాలి, ఏదైనా ఆన్లైన్ అక్కడేమో సపోర్ట్ ఇవ్వట్లేదు, అక్కడ డాక్టర్స్ ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు. ఏం చేయాలి అని చెప్పి ఇది చేసినప్పుడు మళ్ళీ అగైన్ టీ కన్సల్ట్ ముందుకు వచ్చింది. టీ కన్సల్ట్ ముందుకు వచ్చి డాక్టర్ గారి సపోర్ట్తోని మళ్ళీ అగైన్ అక్కడ కనెక్ట్ చేసినాం. వీళ్ళతో పాటుగా ఈ యొక్క అప్లికేషన్లో బ్యూటీ ఏంటిది అంటే ఈవెన్ సైకాలజిస్ట్ని, న్యూట్రిషనిస్ట్ని కూడా దానిలో ఆన్బోర్డ్ చేయించాము. ఎందుకంటే నేను అక్కడ మాట్లాడేటప్పుడు వీళ్ళతో ఎన్ఆర్ఐస్తో మాట్లాడేటప్పుడు వాళ్ళకి మెడికల్ సపోర్టే కాదు, వాళ్ళకి ఎంతో మనోధైర్యం కూడా చాలా అవసరం పడుతుంది. అంటే ఆ టైంలో అంటే వాళ్ళు చెప్తా ఉంటే నేనే ఎమోషనల్ అయిపోయినాను. అంటే వాళ్ళ పక్కనంతా కూడా శవాలు, మిలిటరీ వాళ్ళు వచ్చేసేసి తలుపులు కొట్టుకుంటూ ఎక్కడ శవాలు ఉన్నాయో అక్కడ శవాలు తీసుకొని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అట్లాంటి సిచ్యువేషన్ ఇవాళ మనం లాక్డౌన్లో మనం ఫ్యామిలీతోని ఉంటేనే అసలు బయటికి ఎప్పుడెప్పుడు పోదామా అనిపిస్తూ ఉంది, ఒక జైలు వేసిన వాతావరణం కనిపిస్తూ ఉంది. అట్లాంటిది ఆ పిల్లోడు ఒక్కడే ఉంటూ పక్కనంతా కూడా నెగిటివ్ వైబ్స్ కంప్లీట్గా కూడా. సో అట్లాంటి టైంలో సైకాలజిస్ట్ గారు సి వీరేందర్ గారిని కనెక్ట్ చేసినాము, అండ్ నెక్స్ట్ న్యూట్రిషనలిస్ట్ని కనెక్ట్ చేసినాము. అండ్ వీరేందర్ సార్ కూడా చాలా గొప్ప గొప్ప సలహాలు ఆయనకి ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు విదేశాలు ఉండేటువంటి చాలామందికి కూడా ఈ యొక్క అప్లికేషన్ ద్వారా సపోర్ట్ ఇచ్చినాం. సో ఇంతకుముందు జరిగేదంతా కూడా ఈ యొక్క అప్లికేషన్ టీ కన్సల్ట్ అనేటువంటి అప్లికేషన్ హిప్పా స్టాండర్డ్స్ హిప్పా కంప్లైంట్ ఏదైతే ఉంటుందో ఆ హిప్పా కంప్లైంట్స్ ప్రకారము ఇది మేము డెవలప్ చేయడం జరిగింది. ఓకే సార్, ఈ టీ కన్సల్ట్ ద్వారా ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరెవరు అప్రోచ్ అవుతున్నారు, అసలు ఎవరు కన్సల్ట్ చేయొచ్చు దీని ద్వారా? అంటే ఇది టెలిమెడిసిన్ సర్వీసెస్. సో ఫోన్ ద్వారా డాక్టర్లని కన్సల్ట్ చేయటం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఫోన్ ద్వారా టెలిమెడిసిన్ సర్వీసెస్ అనేవి సరే ఎప్పటి నుంచి అంటే 2005లోనే నేను టెలిమెడిసిన్ ద్వారా సర్వీసెస్ అందించడం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మార్చ్ 25 రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది మార్చ్ 25, 2020 కొన్ని మార్గదర్శకాలు, సో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కొన్ని మార్గదర్శకాలు అనేది ఇన్ కోఆర్డినేషన్ విత్ ద నీతి ఆయోగ్ వాళ్ళతోని వీళ్ళు దీనికి గైడ్ లైన్స్ ఇచ్చారు. అసలు టెలిమెడిసిన్ అంటే ఏంటి, టెలి హెల్త్ అంటే ఏంటి, సో ఇందులో ఎవరెవరు ఎట్లా ఉంటారు అనేది ఇచ్చింది. టెలిమెడిసిన్ అనేది ఏంటంటే మెడికల్ సర్వీసెస్, అంటే మా హెల్త్ కేర్ ప్రొవైడరు ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు సర్వీసెస్ ఇవ్వటం. సో దానికి ఇది టెలిమెడిసిన్ సర్వీసెస్ అంటే ఒక డాక్టర్ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఆర్ఎంపీ అంటాం. ఆర్ఎంపీ అంటే ఊర్లలో ఉండే ఆర్ఎంపీ అని కాదు, మనకు ఒక అర్థం వస్తుంది. యాక్చువల్ ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. సో హూ అంటే ఈజ్ ఏ రికగ్నైజ్డ్ బై ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అంటాం. సో మెడికల్ కౌన్సిల్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళనే ఆర్ఎంపీస్ అంటారు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. సో వీళ్ళు ఈ యొక్క అప్లికేషన్ ద్వారా వాళ్ళ సబ్జెక్ట్స్లో వాళ్ళు ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకు సర్వీసెస్ ఇవ్వచ్చు అని చెప్పి గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. మరి ఇప్పుడే ఎందుకు ఎక్కువ రిలీజ్ చేసింది అంటే ఇప్పుడు ఈ కోవిడ్ టైమ్స్లో, కరోనా వైరస్ టైమ్స్లో ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము కూడా రోజుకు 20-30 మందిని టెలికన్సల్టేషన్ ద్వారానే చూస్తున్నాం. సో ఇలాంటి సందర్భంలో టీ కన్సల్ట్ అని చెప్పి వీళ్ళు టీటా, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్లో ఐ థింక్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా దీన్ని పెద్ద ఎత్తున ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి మన వాళ్ళకే కాకుండా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకే కాకుండా విదేశాల్లో ఎన్నో దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి కూడా ఈ సర్వీసెస్ అందించడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కేటీఆర్ ఇనిషియేటివ్, సందీప్ వీళ్ళందరూ ఈ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇంజనీర్స్ ఈ యొక్క ప్లాట్ఫామ్ని తయారు చేసి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళ యొక్క సర్వీసెస్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో వీళ్ళు ఒకసారి మా ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఇట్లా ఉన్నది టీ కన్సల్ట్ అని చెప్పి, సరే మీరు ఇందులో పేషెంట్లకు కొన్ని అడ్వైజెస్లు ఇవ్వాలి అన్నప్పుడు నేను ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ టైంలో మనం హాస్పిటల్ పోయేది కూడా లేదు కదా. సో వీఆర్ వెరీ హ్యాపీ టు గివ్ ద అడ్వైజెస్ అండ్ సపోర్ట్ అని చెప్పాము. అప్పుడు నేను చూసింది, ఇప్పుడు ఇటలీలో ఉన్నటువంటి పిల్లవాడు, మనం నిఖిలో చెప్పాడు ఇప్పుడు సందీప్,
ఆ పిల్లవాడు లిటరల్లీ ఇంటూ టీయర్స్. ఆయన అపార్ట్మెంట్ చుట్టూ కొన్ని 100 మంది చచ్చిపోతున్నారు. ఆ పిల్లవాడు భయపడతా ఉన్నాడు. ఆ పిల్లవాడు మనకు ఒక వీడియో కూడా పెట్టాడు. ఇఫ్ ఐ వాంట్ టు డై, ఐ వాంట్ టు డై ఇన్ ఇండియా, సో ఐ డోంట్ వాంట్ టు డై ఇన్ ఇటలీ, సో నన్ను సేవ్ చేయండి అని చెప్పి. అంటే ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్ళగలం? వెళ్ళలేం. తర్వాత ఇటాలియన్ డాక్టర్స్ అక్కడ అసలు లాక్డౌన్ పరిస్థితి ఉంది. ఆ పిల్లవాడికి ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. ఆ పిల్లవాడి మానసిక వేదన ఆ టైంలో ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులది ఎలా ఉంటుంది? ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా నిద్రపోరు, భోజనం చేయరు, అసలు విపరీతమైన స్ట్రెస్కు గురైనారు. ఆ గురైనటువంటి ఆ సమయంలో టీ కన్సల్ట్ అనేది వాళ్ళకి ఆశాకిరణంలా కనపడి ఆ పిల్లవాడు ఈ యొక్క వీడియోలో వచ్చింది కానీ ఇదంతా కానీ చూసి వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ప్రొయాక్టివ్గా సో మమ్మల్ని అందులో ఇన్వాల్వ్ చేసి, సార్ ఇట్లా ఉన్నారు, ఈ పిల్లవాడు ఇక్కడ ఇటలీలో ఇట్లా ఈ విధంగా లాక్డౌన్ అయిపోయాడు, ఆ పిల్లవాడి పరిస్థితి ఇట్లా ఉంది, జలుబు దగ్గు జ్వరం కొంచెం భయపడుతున్నాడు అన్నప్పుడు నేను మాట్లాడినప్పుడు ఆ పిల్లవాడు లిటరల్గా షివర్ అయిపోతున్నాడు. సో దానికి సంబంధించి అంటే నీకు ఏంటి ప్రాబ్లం అంటే, నాకు జలుబు ఉన్నది సార్, కొంచెం దగ్గు ఉంది నాకు, మరి ఎలాగో ఉంటుంది నాకు అది అన్నప్పుడు, నీకు ఇంతకు ముందు నుంచే ఎప్పుడైనా అప్పుడప్పుడు జలుబు వచ్చేదా అంటే అవును వచ్చేది సార్ అని. ఇప్పుడు ఏదొచ్చినా అదే అనుకుంటాం కదా. ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ జలుబు వచ్చినా, ఏ తుమ్ము వచ్చినా కూడా ఇది కరోనా అనుకుంటాం జనరల్గా. సో ఇది నీకు మొదటి నుంచి ఎలర్జీ నేచర్ ఉన్నట్టుంది కొంచెం. సో అది నువ్వు ఇండోర్లో ఉండి 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 ఎక్కువై ఉంటుంది కొంచెం. స్ట్రెస్కు ఎమోషన్స్కి కూడా ఎలర్జీ కానీ ఈ యొక్క బ్రీదింగ్ ట్రబుల్ కానీ ఎక్కువైంది. స్ట్రెస్ ఎవరికైతే ఉంటుందో మెంటల్ స్ట్రెస్, వాళ్ళకి ఈ బ్రీదింగ్ డిఫికల్టీ ఎక్కువవుతుంది. దాంతో నా పిల్లవాడికి నిద్ర పట్టకపోవటం, పిచ్చి పిచ్చి కావటం అన్ని రకాలుగా అయింది. అయితే ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ ఆ పిల్లవాడిని అడిగి మేము తెలుసుకొని ఒక ధైర్యం ఇచ్చిన తర్వాత ఆ పిల్లవాళ్ళు అంతులేని ఆత్మవిశ్వాసం వచ్చింది. అమ్మయ్య నేను బతికిపోయాను రా దేవుడా అన్నట్లు వచ్చింది. అక్కడ మనం ఏం చేసాం, మనం అక్కడి దగ్గరికి పోలేదు, మనం ఏదో మందులు యాక్టివ్గా ఇవ్వలేదు, బట్ సపోర్ట్. అంటే టెలిమెడిసిన్ ద్వారా గొప్ప విషయం ఏంటంటే, అంటే మన తెలుగులో మాట్లాడే డాక్టరు, మన అర్థం చేసుకునే డాక్టరు, సో మనకు ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ టెలికన్సల్టు, తెలంగాణ ప్రభుత్వమే మనకు వెనక ఉంది అనే ఒక ధైర్యం చూసారా, ఆ ధైర్యంతోనే సగం జబ్బు తగ్గిపోతుంది. అంటే ప్రభుత్వమే నా వెనకుంది. సో టీ కన్సల్ట్ అనేది ఒక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటిది. ఒక ప్రభుత్వమే నా వెనకుందంటే అక్కడ ఉన్న పేషెంట్కి ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి. సో దాంతోనే సగం జబ్బు తగ్గిపోద్ది. ఆ కౌన్సిలింగ్ ద్వారా డాక్టర్ గారు ఉన్నారు, మంచిగా మాట్లాడారు, నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా నిద్రపోతాను సార్ ఈరోజు నేను చాలా మంచిగా అన్నట్టుగా ఒకళ్ళు అన్నారు. ఇంకొకళ్ళు నెదర్లాండ్స్ ఏదో అనుకుంటా, ఒక ఫ్యామిలీ, ఒక అంటే హస్బెండ్ అండ్ వైఫ్, చిన్న బాబు, వాళ్ళ చుట్టుపక్కల కూడా విపరీతంగా డెత్స్ అయితే వాళ్ళు కూడా వణికిపోతున్నారు, బయటికి వెళ్ళట్లా. సో మీకు ఏదన్నా ప్రాబ్లం ఉందా అంటే ఏం ప్రాబ్లం లేదు కానీ సార్ బయటికి అసలు చూస్తే మాకు భయం అవుతుంది పరిస్థితి ఎలా అని చెప్పి అంటే, నేను ఒకటే చెప్పాను, కరోనా వైరస్ అనేది మనని వెతుక్కుంటూ డోర్ కొట్టో కిటికీల్లో నుంచో మన ఇంట్లోకి రాదు. మనం బయటికి పోయినప్పుడు, మార్కెట్ పోయినప్పుడు, ఎవరికైనా ఎక్స్పోజ్ అయినప్పుడు, సో క్లోజ్ ప్రాక్సిమిటీలో మనం ఎప్పుడైనా ఉంటే ఆ డ్రాప్స్లెట్ ద్వారానో లేకపోతే మనం మాట్లాడటమో ఎవరైనా క్లోజ్ దగ్గరగా ఉంటే కనుక మనకి ఎంటర్ అయ్యే అవకాశం ఒకటి. తర్వాత సర్ఫేసెస్ని అక్కడిక్కడ టచ్ చేస్తే వస్తుంది తప్ప మిగతాదైతే రాదు. నువ్వు బయటికి పోయినా మాస్క్ లేకుండా పోవద్దు. కొన్ని టైమింగ్స్ ఉంటాయి కదా వాళ్ళకి, ఆ లిమిటెడ్ టైమింగ్స్లోనే బయటికి పోయినప్పుడు మాస్క్ లేకుండా బయటికి పోవద్దు. నెంబర్ 1. ఎక్కడికి పోయినా కూడా ఏది ముట్టుకోవద్దు. ఈవెన్ ఈ టైంలో కూడా అండి ఎవరు ఏది ముట్టుకోవద్దు, ఇట్లా కూర్చోవటం అంతే, చేతులు ముడుచుకొనే కూర్చోవాలి. సో చేతులు కడుక్కోవటం, చేతులు ముడుచుకోవటం, ఇప్పుడు ఈ రెండే చేయాలి. చేస్తే దాని నుంచి మనం బయటికి పోయినా కూడా, లేదా పాకెట్లో జేబులు పెట్టుకోవటం, ఇట్లా పెట్టుకోవటం, చేతులు అందులో పెట్టుకొని వస్తే ఎక్కడ సర్ఫేస్ని టచ్ చేయకుండా ఉంటాం మనం. సో ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి టాంజానియా నుంచి ఒకళ్ళు అది ఓ పిల్లవాడితే చాలా ఆయనకు రియల్గా ఫీవర్ ఉంది, దగ్గుంది, ఆయనకు ఈ లక్షణాలు ఉన్నాయి. అయితే అక్కడ ఆయనకు ఆ సపోర్ట్ అనేది దొరకకపోతే ఏం చేయాలో తెలియక కేటీఆర్ గారికి పర్సనల్గా ఆయన పెట్టుకున్నాడు. సో పెట్టుకుంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మినిస్టర్ గారు, సో సందీప్ గారి ద్వారా ఆ విషయాన్ని నాకు తీసుకొస్తే వెంటనే నేను అతన్ని కన్సల్ట్ చేసి, వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి,
ఆయన ఒక రూమ్లో ఉన్నాడు ఒక 14 రోజుల నుంచి, భార్య పిల్లలు ఇంకో రూమ్లో ఉన్నాడు. ఒకే ఇంట్లో ఉన్నారు కానీ డిఫరెంట్ రూమ్స్లో ఉన్నారు. ఒక్కొక్కరికి ఎంత భయం అయిద్దండి ఆ సిచ్యువేషన్లో. చాలా నరకం అనుభవిస్తూ ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్లో. సో అతనికి 14 రోజులు దాటిపోయింది జ్వరం వచ్చి. సో అక్కడ వాళ్ళకేంటంటే టెస్టింగ్ అనేది చేయట్లా, అంటే స్కేర్సిటీ ఉంది, మన దగ్గరనే అంత లేదు. ఆఫ్రికా లాంటి దేశాల్లో ఇంకా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో పీసీఆర్ టెస్ట్ అనేది చేయలేదు, ఇంకా ఎలాంటి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అలాంటివి కూడా చేయలేదు అతనికి డౌట్, ఇది నాకు పక్కాగా కరోనా అని డౌట్ ఆయన. అయితే 14 రోజులు అయిపోయింది. ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే అతనికి ఇప్పుడు జ్వరం ఉందా నిజంగా రికార్డ్ చేస్తున్నాం అంటే, జ్వరం అయితే లేదు సార్, 97 కంటే తక్కువనే ఉంది, అంటే జ్వరం లేదు. తర్వాత వచ్చి పోయి ఉంటుంది, తర్వాత 14 రోజులు దాటింది ఆల్రెడీ. జనరల్గా సివియర్గా ఏంటంటే ఈ కరోనా అంటే 90% ఆఫ్ ద పీపుల్లో 5 to 7 days లోపలనే సివియర్ సిమ్టమ్స్ బయటకు వస్తే అందులో మైల్డ్ కేసెస్ 81% ఉన్నాయి. మైల్డ్ అంటే ఏంటి, హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గరే కూర్చొని ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా మనం ఒక రూమ్లో కూర్చుంటే 2 వారాల్లో ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తగ్గిపోద్ది, దానికి ఏమి ఇబ్బంది లేదు. 81% కేసుల్లో. తర్వాత ఇంకో 14% కేసుల్లో హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ పోయినాక ఆక్సిజన్ పెట్టడం, కొంచెం ఐవి నీరసం ఉంటే బాటిల్స్ పెట్టడం, కొంచెం సపోర్టివ్ కేర్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే క్రిటికల్ ఇల్నెస్ అంటాం, అంటే ఐసీయూలో పెట్టి ట్రీట్ చేయాల్సినటువంటిది. వాళ్ళకి అవి మనని భయపెట్టేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐసీయూలో. అందులో 2-3 చనిపోతారు జనరల్గా. అంటే ఇది జియోగ్రాఫికల్ ఏరియాని బట్టి, ఏజ్ని బట్టి, వైరస్ లోడ్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క ఇమ్యూనిటీని బట్టి, ఏజ్ని బట్టి, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్, దాన్ని బట్టి డెత్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ కన్సర్న్ ఇది చేసిన తర్వాత ఆకలి ఉందా లేదా నీకు అంటే ఆకలి ఉన్నది సార్ అని. నిద్రపోతున్నావా లేదా, భయం అవుతుంది కానీ నిద్ర అయితే పోతున్నాను. ఓకే, ఆకలి నిద్ర యాక్టివ్గా ఉంటే అది ఏ జబ్బన్నా కానివ్వండి, ఇదే కాదు ఏ జబ్బన్నా కానివ్వండి, ఏ మనిషికైనా బ్రహ్మాండంగా ఆకలి ఉంది, మంచిగా నిద్రపోతున్నాడు, ఓకే, మంచిగా యాక్టివ్గా మాట్లాడగలుగుతున్నాడు అంటే ఏ జబ్బైనా కానివ్వండి ఆ వ్యక్తి బాగున్నట్టే లెక్క. ఆకలి మంచిగా ఉంటే 100% ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. అయితే ఈ కరోనా టైంలో కూడా ఎవరికైనా అనుమానాలు ఉన్నా కూడా నిజంగా అతని ఆకలి బాగుంది, నిద్ర బాగుంది, మంచి యాక్టివ్ ఉన్నాడు, బలం ఏం తగ్గినట్లేదు, చాలా యాక్టివ్ ఉన్నాడు అంటే ఒక్క పైసా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో ఏసిమ్టమాటిక్ కేసెస్ అనేది ఇందులో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 80% మందికి ఏసిమ్టమాటిక్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయింది. నేను చాలా బాగున్నాను కదా అని చెప్పి బయటికి వెళితే మాస్క్ పెట్టుకోకుండా వెళితే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కనుక ఎదురుపడ్డారనుకోండి, వాళ్లకు డేంజర్ అవుతుంది. కాబట్టి ఏసిమ్టమాటిక్ కేసెస్ ఉండటం యాక్చువల్గా మంచిదే, చాలామందికి ఉండటం, అసలు వాళ్ళకి ఏమీ జబ్బు లేదు, పాడలేదు, మంచిగానే ఉన్నారు అంటే ఒక విధంగా ఈ యొక్క కమ్యూనిటీలో ఇమ్యూనిటీ పెరుగుతున్నట్టే, హర్డ్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతున్నట్టే యాక్చువల్గా. కానీ ఎక్కడ వస్తుంది ప్రాబ్లం అంటే ససెప్టబుల్ పీపుల్కి, ఏజ్డ్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే రకరకాల ఆర్గాన్ డిసీజెస్తో బాధపడుతున్నారో, కిడ్నీ కానీ, గుండె కానీ, తర్వాత ఇంకా ఏదైనా లివర్ డిసీజులు కానీ, క్యాన్సర్ కానీ, సో స్టీరాయిడ్ మందులు వాళ్లే కానీ, న్యూట్రిషనల్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు కానీ, వాళ్లకు సివియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు మాస్కులు పెట్టుకోవాలి, వాళ్ళ దగ్గరికి పోకుండా ఉండాలి. సో మిగతా కమ్యూనిటీ అంతా మనకు ఈ విధంగానే అయ్యి ఒక 4 రోజుల పాటు అందరికీ ఏసిమ్టమాటిక్ ఉంది, అంత దేశం అంతా వచ్చేసిందంటే కూడా మనకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరు బాగున్నప్పుడు భయం ఏముంటుంది. సో ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు సడన్గా అటాక్ అయ్యి ఒకేసారి విపరీతంగా పేషెంట్లు అందరూ హాస్పిటల్కి పోటెత్తితే హాస్పిటల్ అనేది తట్టుకోలేవు. అందుకు మనం లాక్డౌన్ చేసుకున్నాం, అందుకు ఇదన్నమాట. సో ఈ టెలిమెడిసిన్ సర్వీసెస్ ద్వారా ఈ యొక్క దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ, ఇంకొకళ్ళని మేము తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా ఆ భయం ఉంది, కన్సల్ట్ చేసిన వాళ్ళల్లో ఆ కన్సర్న్ ఉంది, బాగా ఈ జబ్బు పట్ల ఒక ఆందోళన ఉంది. సో అవగాహన పెంచుకోవాలి, జాగ్రత్తగా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ మాటలు చెప్తేనే వాళ్ళకేదో వైద్యం చేసినంత తృప్తి, అంతే కదా. సో మాటే మంత్రం, టెలిమెడిసిన్లో ఏంటంటే మాటే మంత్రం. సో కాబట్టి ఆ కౌన్సిలింగ్ అనేది కరెక్ట్గా చేసి వాళ్లకు
ఎమోషనల్ సపోర్ట్ కనుక మనం ఇవ్వగలిగితే సో నథింగ్ టు వరీ. సో ఏమన్నా ఉందనుకోండి, మీకు ఎక్కువ అనుమానం ఉంటే ఆ దగ్గర ఉన్నటువంటి హెల్త్ ఫెసిలిటీకి పోయి సో అక్కడ మీరు చూపించుకొని టెస్టులు చేసుకోండి అనేది దాని యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. గతంలో ఉన్న టెలిమెడిసిన్కి ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఈ టీ కన్సల్ట్కి ఏంటి తేడా? అంటే ఏదైనా టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? అదేంటో ఒకసారి చెప్పండి. యా, అంటే గతంలో ఉండేదంతా కూడా మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు అంతా టెలిఫోన్కి సంబంధించి టెలిఫోన్లో కన్సల్టేషన్స్ ఇవ్వడం కానివ్వండి, ఇంక ఇప్పుడు కూడా టెలిఫోన్లోనే కన్సల్టేషన్స్ ఇస్తూ ఉన్నారు అండ్ వాట్సాప్లో కన్సల్టేషన్స్ ఇస్తూ ఉన్నారు. సో ప్రొఫెషనల్ టెలిమెడిసిన్ ఏమవుతుందంటే కొన్ని కంప్లైన్సెస్ ఉంటాయి. అందుకని ఇంతకుముందు ఈవెన్ భారతదేశ ప్రభుత్వం కూడా, ఈవెన్ మన ప్రభుత్వాలు అన్నీ కూడా టెలిమెడిసిన్ని అంత ఎంకరేజ్ చేయలేదు. ఏమవుతుందంటే ఇప్పుడు నాకు తెలిసిన, అంటే నాకు ఐఎమ్ పేషెంట్, సో నేను ఒకవేళ రోగినైతే నాకు వచ్చినటువంటి రోగము వేరే వాళ్ళకి తెలియవద్దు. సో అంటే అది తెలియకుండా ప్రైవసీని మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ మేము యూజ్ చేసింది ఏంటిదంటే ఎన్క్రిప్టెడ్, ఏదైతే ఇప్పుడు మేము ఇచ్చేటువంటి, అంటే డాక్టర్ గారు ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్ ఎండ్ యూజర్కి వచ్చే వరకు కంప్లీట్గా కూడా ఎన్క్రిప్టెడ్. సో మేము ఇది ఫస్ట్ ఫేజ్లో ఏం చేసినామంటే ఈ విదేశాలని టార్గెట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి డీప్ డౌన్ మొత్తం అంతా రూరల్ ఏరియాని టార్గెట్ చేసినాము ఇప్పుడు. సో నారాయణపేటలో ఉండేటువంటి మక్తల్ అనేటువంటి ఒక మండల్ని, సో 100% టెలిమెడిసిన్ ఎనేబుల్డ్ మండల్గా అది ఇండియాలోనే, భారతదేశంలోనే మొట్టమొదటి మండల్. అంటే 100% మీరు ఆ మండల్లో ఉండేటువంటి 38 విలేజెస్ ఉన్నాయి. ఏ విలేజ్కి వెళ్ళినా కానీ దే ఆర్ టెలిమెడిసిన్ ఎనేబుల్డ్ అనమాట. సో టోటల్గా ఇప్పటి వరకు 97 డాక్టర్స్ ఆన్ బోర్డ్ అయినారు విత్ ద సపోర్ట్ ఆఫ్ హరిచందన గారు, అక్కడ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. సో అక్కడ మేము చేసినటువంటి ప్రోగ్రాంలో కంప్లీట్ వీళ్ళందరూ కూడా ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో అక్కడ పంచాయత్ సెక్రటరీని ఫెసిలిటేటర్స్గా మేము ఎన్రోల్ చేసాం. దాని తర్వాత ఏఎన్ఎంస్ని, ఆశా వర్కర్స్ని ఎన్రోల్ చేసాం. సో వాళ్ళు ఫెసిలిటేటర్స్ అనమాట. ఇప్పుడు ఆ ఫెసిలిటేటర్ దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది, బికాస్ వీ కాంట్ ఎక్స్పెక్ట్, అంటే ఒక రూరల్ ఏరియాలో ఉండేటువంటి విలేజర్ దగ్గర వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎ స్మార్ట్ ఫోన్. సో ఇక్కడ ఫీచర్ ఫోన్ ఉన్నా కానీ సరిపోతుంది. ఎందుకంటే ఫీచర్ ఫోన్ తీసుకొని ఫెసిలిటేటర్ అంటే పంచాయత్ సెక్రటరీ ఆర్ ఏఎన్ఎం ఆర్ ఆశా వర్కర్, సో అతను ఓన్లీ డివైస్ ఇస్తాడు అంతే. అంటే ఆయన మొబైల్ డివైస్ని, స్మార్ట్ ఫోన్ని యూజ్ చేసుకోవడం. సో ఇతను క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ విలేజర్కి ఏమవుతుందంటే ఆ విలేజర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఇక్కడ టైప్ ఇన్ చేస్తేనే అతను ప్రిస్క్రిప్షన్ చూడొచ్చు ఆర్ డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్ అనమాట. ఆ ఈ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఈ ప్రిస్క్రిప్షన్ ఎవరు వేరే వాళ్ళు ఓపెన్ చేయడానికి ఉండదు. సో అక్కడ అంటే ఈ యొక్క స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే నాకు వచ్చినటువంటి జబ్బు వేరే వాళ్ళకి తెలియొద్దు. సో అట్లాంటి స్టాండర్డ్స్ అంటే హిపా కంప్లైంట్స్ కావచ్చు, ఈ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కావచ్చు, దానిలో స్ట్రిక్ట్గా మెన్షన్ చేసింది. అదే స్టాండర్డ్స్తోని టీ కన్సల్ట్ అన్నది మేము చేసినాము. అండ్ ఈ మండల్ అంటే మక్తల్ మండల్లో సంబంధించి మొన్నటి రిపోర్ట్ చూస్తే టోటల్గా వచ్చేసి 800 కన్సల్టేషన్స్ ఇప్పటి వరకు అయినాయండి. అంటే టోటల్గా 38 విలేజెస్ ఉన్నాయి. 38 విలేజెస్లో 800 కన్సల్టేషన్స్, అంటే డిఫరెంట్ డాక్టర్స్ని అప్రోచ్ అయినారు. అంటే గైనకాలజిస్ట్ కావచ్చు, పీడియాట్రిషియన్, ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్, డిఫరెంట్ కేటగిరీ డాక్టర్స్ని ఎన్రోల్ చేసినాం. సో ఫస్ట్ ఎన్రోల్ చేసింది, అంటే ఫస్ట్ ఆన్ బోర్డ్ చేసింది ఎట్లా అయితే విదేశాలలో డాక్టర్ విష్ణున్ గారు వన్ సైడ్ ఉండి అండ్ పేషెంట్ వచ్చేసి ఇటలీలో ఉండేటువంటి అఖిల్ని, అది ఇనాగ్రేషన్ మాది, అంటే ఫస్ట్ కనెక్ట్. సో ఇక్కడ ఉండేటువంటి కనెక్ట్ ఏం చేసినాం అంటే ఇక్కడ ఉండేటువంటి జిఆర్ స్వామి గారు అండ్ నెక్స్ట్ యాజ్ అ డాక్టర్, ఎందుకంటే ఆయన హోమియో హాస్పిటల్స్ ఉన్నాయి జిఆర్ స్వామి గారికి. సో ఆయన అండ్ కలెక్టర్ గారు అదర్ సైడ్ పేషెంట్ దీనిలో. సో అది ఫస్ట్ కనెక్ట్ పెట్టినాము. సో హోమియో డాక్టర్స్ కూడా ఇప్పటి వరకు 46 హోమియో డాక్టర్స్ ఆన్ బోర్డ్ అయినారు. సో జిఆర్ స్వామి గారి జిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో హోమియో కూడా ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. సో అట్లా మేము రిక్వెస్ట్ చేసింది ఏంటిదంటే అంటే ఇక్కడ ఉండేటువంటి డాక్టర్స్ని కూడా డొనేట్ యువర్ టైం అని చెప్పి రిక్వెస్ట్ చేసాం. టెక్నాలజీ పరంగా మేము అంతా కూడా రోబస్ట్ టెక్నాలజీ మేము ఇచ్చినాము. అండ్ ఎండ్ యూజర్కి అతనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒకవేళ డాక్టర్ ఏమీ ఛార్జ్ చేయకపోతే కనుక, డాక్టర్ గారు ఏం ఛార్జ్ చేయకపోతే ఇట్ విల్ బీ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి.
అట్లీస్ట్ ఈ లాక్డౌన్ పీరియడ్లో మేము అనుకున్నది ఏంటిదంటే ఈ సపోర్ట్ సిస్టమ్ అంతా కూడా కంప్లీట్గా అక్కడ విలేజర్కి రియల్గా చెప్పాలంటే నారాయణపేటలోనే ఆ మక్తల్ అక్కడ ఉండేటువంటి గుడిగండ్ల ఒక విలేజ్, ఆ విలేజ్ నుంచి మక్తల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి అంటే ఒక 20 కిలోమీటర్స్ అతను ట్రావెల్ చేయాలి. పెద్ద డాక్టర్ని కలవాలంటే, అంటే ఎంబీబీఎస్ డాక్టర్ని కలవాలంటే అంత ట్రావెల్ చేయాలి. అదే కనుక ఒక స్పెషలిస్ట్ని కలవాలంటే మళ్ళీ అగైన్ మహబూబ్ నగర్కి ట్రావెల్ చేయాలి. సో ఒక 70 కిలోమీటర్స్ ట్రావెల్ టైమే ఉంటుంది. సో అట్లాంటి అంటే ట్రావెల్ టైం ఒకటి, అక్కడ అగైన్ డబ్బు అదంతా ఇదైపోతుంది కాబట్టి అక్కడ మళ్ళీ వాళ్ళ ఫీజు, డాక్టర్ ఫీజు. ఇక్కడ చిన్న చిన్న ఏవైతే ఇవి ఉన్నాయో, చిన్న చిన్న డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా కూడా ఆ వీడియో కన్సల్టేషన్ ద్వారా ఈజీగా సార్ట్ అవుట్ చేయొచ్చు అన్నది మా ఆలోచన. సో ఆ 800 కన్సల్టేషన్స్లో నేను మళ్ళీ మొన్న రీసెంట్గా 10 days అయిపోయిన తర్వాత మేము రివ్యూ చేసినాం. అక్కడికి వెళ్ళి రివ్యూ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి పెద్ద మనుషులు అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మాకే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మొన్నటి వరకు జ్వరం ఉండే బిడ్డ నాకు తగ్గిపోయింది అని చెప్తుంటే వాళ్ళ వీడియోస్ కూడా మేము తీసుకున్నాము. సో అంటే వాళ్ళ నుండి అంటే ఇక్కడ ఉండేటువంటి డాక్టర్ ఒక వీడియో ద్వారా కనెక్ట్ అయ్యి బేసిక్ సిమ్టమ్స్ ఉంటే అతను క్యూర్ చేస్తున్నాడు అంటే వాళ్ళు నిజంగా చేతులెత్తి దండం పెడతా ఉన్నారు. సో అట్లాంటి పరిస్థితి అంటే ఈ టెక్నాలజీ ఈ టైంలో అంటే లాక్డౌన్ పీరియడ్లో డెఫినెట్గా కూడా మనకి యూజ్ అవుతుంది. సో టీ కన్సల్ట్ అండ్ మా టీమ్ మెంబర్స్ అంటే ఇప్పుడు ఈ పంచాయత్ సెక్రటరీస్ని కావచ్చు, ఏఎన్ఎంస్ని కావచ్చు, నెక్స్ట్ ఈ ఆశా వర్కర్స్ని వాళ్ళకి చాలామంది కూడా అంటే ఏఎన్ఎంస్కి వచ్చేసి వాళ్ళకి ట్యాబ్స్ ఉంటాయండి. కాకపోతే పంచాయత్ సెక్రటరీకి కొంతమంది దగ్గర ఏది స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండదు. సో ఈ అప్లికేషన్ పైన అవగాహన ఉండదు. సో అవగాహన పెంచడానికి మా టీమ్ మెంబర్స్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఆ వాలంటీర్స్ కూడా అందరు కూడా శ్రమపడి వాళ్ళకి ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇచ్చినాము. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఫస్ట్ ఆన్ బోర్డ్ చేసి వాళ్ళకి డెమో కాల్ అంటే మాక్ కాల్ ఒకటి చేసినాం. అంటే మేమే నార్మల్ డాక్టర్ లాగా మాక్ చేసాము. చేసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఇదైపోయిన తర్వాత దెన్ రియల్ డాక్టర్స్ని కనెక్ట్ చేయడం మొదలుపెట్టినాం. సో హ్యూజ్ లెవెల్ రెస్పాన్స్ వచ్చిందండి. అంటే టీ కన్సల్ట్ అనేటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఇప్పటి వరకు మనం నారాయణపేటలో, దాని తర్వాత యాదాద్రిలో రీసెంట్గా అనితా రామచంద్రన్ గారు రిక్వెస్ట్ చేసినారు, అక్కడికి వెళ్ళినాము. అండ్ వీ హ్యావ్ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అండి. అండ్ ట్వీట్ ద్వారా తెలియజేసినారు నిర్మల్ కలెక్టర్ గారు, ముషరఫ్ గారు, అట్లా మల్టిపుల్ రిక్వెస్ట్ ఉన్నాయి. సో ఒక్కొక్క ప్రాంతానికి మెల్లిమెల్లిగా మేము ఎక్స్పాన్షన్స్ చేస్తూ ఉన్నాము. అయితే అప్పటి అంటే ఏదైతే ఫోన్ నెంబర్స్ ఇచ్చేసి ఎగ్జాంపుల్ డాక్టర్ విష్ణున్ గారు ఇది నంబర్, డాక్టర్ సందీప్ ఇది నంబర్, ఈ ఫోన్ నెంబర్స్ ఇచ్చేసి ఫోన్ చేసుకోమని చెప్పేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ అట్లానే ఫాలో అవుతున్నాయి. బట్ ఆ ఫోన్ చేసుకోవడంలో అది టెలిమెడిసిన్ కాదండి, అది టెలిఫోన్ మెడిసిన్ అనొచ్చు. ఆర్ ఎల్స్ అంటే ఈ కంప్లైంట్ ఉండదు. అంటే ఏమవుతుందంటే ఆ టెలిఫోనిక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా ఇతను ప్రిస్క్రిప్షన్ పంపిస్తే కనుక అదంతా ఆథెంటిక్గా ఉండదు అని చెప్పి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఈ యొక్క అప్లికేషన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే సార్, ఫస్ట్ మీరు ఎవరైతే అప్రోచ్ అయ్యారంటే అఖిల్తో స్టార్ట్ చేశానని చెప్పారు కదా, సో అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అలాగే నెదర్లాండ్స్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు, అలాగే ఈ కరోనా లంగ్స్ మీదనే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు కదా, అంటే లంగ్స్ మీద 100% ఎఫెక్ట్ అయ్యారు అనుకోండి వాళ్ళు ఇంకా చనిపోవడమేనా అనే ఒక అపోహ కూడా ఉంది. దీంట్లో వాస్తవం ఎంత? ఇది ఈ టెలిమెడిసిన్ గురించి వాళ్ళు ఎవరైతే మనం చేశామో ఆల్రెడీ వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ అనేది దొరికింది ఇప్పుడు. అంటే మనం ఇప్పుడు చేసేసాము అయిపోయిందని కాదు కదా, నౌ టీ కన్సల్ట్ ఈజ్ దేర్ బిహైండ్ దెమ్. కాబట్టి ఆ ధైర్యం వాళ్ళకు ఉంది. ఎప్పుడైతే ఆ ధైర్యం ఉంటుందో అసలు ఆ కంప్లైంట్ కూడా ఉండదు ఇంకా. సో నౌ దే ఆర్ సేఫ్. సో వాళ్ళకి ఎలాంటి ఇవి కూడా లేవు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఈ టెలిమెడిసిన్ ద్వారా మనం ఎప్పుడైతే సర్వీసెస్ అనేది మనం ఇస్తామో, సపోజ్ మనం టెలిమెడిసిన్ ద్వారా ఇచ్చేటప్పుడు చాలా ఏంటంటే ఈ బెనిఫిట్ ఏంటంటే నేను ఆల్రెడీ దాదాపు ఒక 15,000 మందిని ఈ యొక్క అంటే వీడియో కన్సల్టేషన్ ద్వారా చూశాను. ఇప్పటికీ బహుశా ఈ రికార్డ్ నెంబర్లో నేను చూశాను 2009, 2005లో మొదలు పెట్టాను. బట్ 2009 నుంచి ఇప్పటిదాకా వీడియో కన్సల్టేషన్, ఎందుకంటే మా హోమ్ టౌన్ అనేది మిర్యాలగూడ. సో మిర్యాలగూడకి నేను రెగ్యులర్గా రోజు 5, 6, 10 మంది పేషెంట్లని ఆ వీడియో కన్సల్టేషన్ ద్వారా చూడటం అనేది జరిగింది. ఇప్పుడు సందీప్ చెప్పేటటువంటిది ఏంటంటే ఇది
ఇప్పుడు గవర్నమెంటు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోని దీన్ని పకడ్బందీగా తీసుకొస్తూ ఉంది. ఇంతకుముందు మేము స్కైప్ ద్వారా కన్సల్టేషన్ ఉంది, వాట్సాప్ కాల్ ద్వారా ఉంది, ఫేస్ టైం ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. మేము చేసినవన్నీ వాట్సాప్ అండ్ స్కైప్ ద్వారా మ్యాక్సిమం చేసాం, దాదాపు 15,000 మందికి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎన్క్రిప్టెడ్ అన్నట్టుగా పేషెంట్ డేటా కరెక్ట్గా ఉండాలి, పేషెంట్ ఇన్ఫర్మేషను కరెక్ట్గా ఉండాలి, ప్రైవసీ మెయింటైన్ కావాలి. సో వీటిలో ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉండి ఇన్ని వేల మందికి ఇచ్చాము అంటే దానివల్ల ఏంటంటే ఫస్ట్ పేషెంట్కి ఎంత ఖర్చు తగ్గిపోద్దండి. టెలిమెడిసిన్, టెలికన్సల్టేషను, టెలిహెల్త్ వీటన్నిటి వల్ల ఏంటంటే ఫస్ట్ పేషెంట్కి బర్డెన్ తగ్గిపోద్ది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలంటే, హైదరాబాద్లో ఉన్న డాక్టర్ దగ్గరికి రావాలంటే ఫ్యామిలీ ఒక వారం 10 రోజుల నుంచి ఆలోచిస్తుంటుంది. డబ్బులు చూసుకోవాలా, డాక్టర్ ఫీజు ఒకటే కాదు కదా, ఛార్జీలు చూసుకోవాలా, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ డాక్టర్ ఎప్పుడు దొరుకుతాడో ఏమో, మళ్ళీ అందరికీ ఫుడ్ ఏంటి, మరి హైదరాబాద్లో బస్ స్టాండ్ దిగుతాం, మళ్ళీ హాస్పిటల్కి రావాలంటే ఎంత ఖర్చు, వాళ్ళకి అంత ఈజీ కాదు కదా. సో ఈ ట్రాన్స్పోర్టు, తర్వాత టెన్షను, తర్వాత ఇవన్నీ ఎన్నో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే. ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా తీసేసినట్టే, ఇలాంటివన్నీ కూడా. అంటే ఒక వాళ్ళ ఊర్లో ఉన్నారు, ఇప్పుడు సపోజ్ వాళ్ళు అమర్చింత అనేటువంటి గ్రామంలో ఒక ఫ్యామిలీ టోటల్కి మేము ఈ కన్సల్ట్ ద్వారా కన్సల్టేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ అడుగు బయటపెట్టలా. మొత్తం ఫ్యామిలీలో వాళ్ళందరికీ కూడా ఆ కన్సల్టేషన్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఒకసారి ఊహించుకోండి, ఎక్కడ అమరచింత, ఎక్కడ హైదరాబాదు, రావాలంటే ఎంత టైము, ఎంతమంది రావాలి, వచ్చిన తర్వాత భోజనాలు ఏంటి, మళ్ళీ వాళ్ళకి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఏంటి, పోవటం ఏంటి, ఇవన్నీ. అక్కడ మనం కరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి పక్కనే ఉన్నటువంటి మేజర్ సిటీ ఏదైతే ఉందో ఆ సిటీకి పోయి ఆ మందులు కొనుక్కుంటారు అక్కడ. అది సింపుల్గా అయిపోతుంది. సో అంటే దానివల్ల ఎంత ఈజీ అవుతుందో చూడండి. దీనివల్ల ఏంటంటే అండి, టెలిమెడిసిన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం మాట్లాడుకుంటే కోవిడ్ టైమ్స్లో, మీరు కోవిడ్ టైమ్స్లో లంగ్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ అన్నారు కదా, బయటికి రావాలంటే భయపడుతున్నారు, నా లంగులోకి నాకు ఎక్కడికి పోద్దో వైరస్ అని చెప్పి. ఇప్పుడు ఏంటి, హాస్పిటల్కు జనం రావడం తగ్గిపోయింది, చూసారుగా మీరు. హాస్పిటల్కు జనం రావడం ఎందుకు తగ్గిపోయింది అంటే, మనకి ఎప్పుడు కూడా 100 మంది హాస్పిటల్కి వస్తే ఒక 70 మంది, 60 నుంచి 70 మంది రెస్పిరేటరీ కంప్లైంట్సే ఉంటాయి. జలుబు, దగ్గు, ఆయాసం, ముక్కు గారటం, ఏదో ఒక జ్వరం ఉంటుంది. ఈ జ్వరం, దగ్గులే దాదాపు 70-80% ఉంటాయి, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి. వీటన్నిటికి మూల కారణం వైరస్లే. కరోనా వైరస్లు కావు, మామూలు వైరస్లు. మనం ఏమనుకుంటే ఇప్పుడు ఈ కరోనాతో ఏమైందంటే, వైరస్ అంటే ఈ కరోనా అనుకుంటున్నాం మనం, ఇంకా 200-300 వైరస్లు ఉన్నాయి మనకు అనారోగ్యాన్ని కలిగించేవి. ఆ ఇప్పుడు కరోనా ఏ విధంగా మనం ఒకళ్ళని ముట్టుకొని అక్కడక్కడ ముట్టుకుంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎట్లా పాకుతుందో, మనం మాట్లాడేటప్పుడు కానీ, దగ్గేటప్పుడు కానీ, తుమ్మేటప్పుడు కానీ, ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్లన్నిటిది ఇదే దారి, సేమ్ దారి. ఎప్పుడైతే ఇంట్లో లాక్డౌన్లో ఉన్నామో ఈ చైన్ తెగిపోయింది కదా, ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి 0 అయిపోయినాయి. వాటి వల్ల వచ్చే జ్వరాలు లేవు కదా, వాటి వల్ల వచ్చే జలుబు, దగ్గు, జ్వరాలు లేవు కదా. పొల్యూషన్ తగ్గిపోయింది కదా, దాదాపు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. పొల్యూషన్ వల్ల వచ్చేటటువంటి ఎలర్జీలన్నీ తగ్గిపోయాయి కదా, ఊపిరితిత్తుల సమస్యలన్నీ తగ్గిపోయాయి కదా. అందరం ఇంట్లో కూర్చుంటున్నాం హ్యాపీగా, ఎమోషనల్ సపోర్ట్ ఉంది, టెన్షన్లు లేవు, హార్ట్ డిసీజులు లేవు, హార్ట్ అటాకులు కూడా తగ్గిపోయినాయి, బీపీ లేవు. ఏమైనా పిల్లలు అల్లరి చేస్తే బీపీ రావాల్సిందే తప్ప ఇప్పుడు పెద్దగా బీపీలు ఏం లేవు. సో ఇలాంటివి వండి పెట్టలేక ఒకవేళ భార్య వాళ్ళకి విసుగు వచ్చి బీపీలు పెరగటమే ఇప్పుడు. సో ఇలాంటి బీపీలే తప్ప నిజమైన బీపీలు ఏం లేవు. తర్వాత ఇప్పుడు ఆఫీసుకు పోదామనే తొందర లేదు, పిల్లల్ని తొందరగా మమ్మీ నాకు స్కూల్ టైం అయింది మమ్మీ అని గొడవ చేసే పిల్లలు లేరు. సో సైకలాజికల్ స్ట్రెస్ తగ్గిపోయింది. సైకలాజికల్ స్ట్రెస్ కానీ, ఎమోషనల్ స్ట్రెస్ కానీ ఏ జబ్బుకైనా కూడా అది ఇంకొంచెం యాడ్ చేస్తుంది, అగ్నికి ఆజ్యం పోసినట్టు. అలాంటివన్నీ పోయినాయి. తర్వాత అడ్డమైన తిళ్ళని పోయినాయి కదా, జంక్ ఫుడ్లు పోయినాయి, గప్ చిప్పులు పోయినాయి, బళ్ళ మీద తిరిగి తినటాలు పోయినాయి. అన్నీ పోయేసరికి లేనిపోని గ్యాస్ ట్రబుల్ లేవు, విరోచనాలు లేవు, వాంతులు లేవు, కళ్ళు తిరగటాలు లేవు, ఇవన్నీ పోయినాయి. తర్వాత మొత్తం ఇవన్నీ మందు ఇవన్నీ కట్టేశారు కదా, కట్టేసిన తర్వాత అసలు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారండి ఇంట్లో జనాలు పాపం. సో యాక్చువల్గా ఉమెన్స్ డే అంటే ఇదే.
అంటే వీళ్ళు తాగి వచ్చే వాళ్ళలో సరే ఇవన్నీ కూడా మనం ఏదో హాస్పిటల్లో అవన్నీ విత్డ్రాయల్ సిమ్టమ్స్, ఈ కళ్ళు వల్ల వచ్చేవన్నీ కూడా విత్డ్రాయల్ సిమ్టమ్స్. అవి ఆల్కహాల్తోనే వచ్చే జబ్బులు ఎన్నండి, కొన్ని వందల జబ్బులు. సో అవన్నీ కూడా లివర్ మీద ప్రభావం చూపిస్తాయి, మరి తర్వాత అల్సర్స్ వస్తాయి. సో టోటల్గా ఆల్కహాల్ పనిచేయని భాగం అంటే ఏముంటుంది, అన్నిటి మీద దెబ్బతీస్తుంది. పొగ కూడా అన్నిటికీ దెబ్బ కొడుతుంది. ఈ విధంగా ఈ ఆల్కహాల్ తగ్గిపోవటం వల్ల జబ్బులు తగ్గిపోయినాయి, యాక్సిడెంట్లు తగ్గిపోయినాయి. ప్రతిరోజు 1000 యాక్సిడెంట్లు అవుతాయి ఇండియాలో. ఆ యాక్సిడెంట్లు తగ్గిపోయినాయి చాలా వరకు. సో ఇలాంటివన్నీ తగ్గిపోయినాయి. తర్వాత ఈ యొక్క లేడీస్ హెల్త్లో కూడా ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, పాలిచ్చేటటువంటి తల్లులు ఎంతమంది ఆఫీసు పోయేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు ఆఫీసు పోయేవాళ్ళు. పిల్లలకు మరి పాలు ఎట్లా అండి, పిండి పెట్టడం లేకపోతే పైపాలు పట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో ఉన్నారు కానీ నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలకు వాళ్ళు చక్కగా పాలిస్తున్నారు. పిల్లల్లో తల్లిపాల మీద పెరిగినటువంటి పిల్లలకి ఎప్పుడు కూడా మోషన్స్ కావు, వాంతులు కావు, పిల్లల ఇన్ఫెక్షన్లన్నీ తగ్గిపోయినాయి కదండి. సో హ్యాపీగా పైపాలు పట్టాల్సిన అవసరం లేదు కదా. సో అట్లా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, సపోజ్ ప్రెగ్నెన్సీతో ఉండి కూడా ఆఫీసుకు పోతుంటారుగా, ఉరుకులు పరుగులు. దానివల్ల ఎన్నో కన్సల్టేషన్స్ ఉంటాయి కదా, డాక్టర్స్ దగ్గరికి పోతారు కదా. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుంటున్నారు, మంచిగా టీవీ చూసుకుంటా, భోజనం చేసుకుంటా, హ్యాపీగా నిద్రపోకుండా అందరూ హ్యాపీగా ఉంటున్నారు. సో దీనివల్ల జబ్బులన్నీ కూడా తగ్గిపోయినాయి చాలా వరకు. ఇంకొకటి ఏంటంటే మిగతా జబ్బులు ఏంటంటే ఇప్పుడు ఈ టెలి కన్సల్టేషన్స్ ద్వారా జరుగుతున్నాయి. ఎవరి పేషెంట్ వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు నేను రోజు దాదాపు 10 మంది నుంచి 20 మంది వరకు, ఒక్కోసారి 30 మంది నేను ఆన్లైన్లో చూస్తూనే ఉన్నాను. ఇవన్నీ బయట వాళ్ళకి తెలియదు కదా. సో కాబట్టి ఇలా డాక్టర్లు మొత్తం కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నారు. టీ కన్సల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని అవేర్నెస్ అనేది పెరిగింది. ఇది ఎట్లయిందంటే ఒక గ్రామీణ స్థాయికి వెళ్ళిపోయింది. ఒక మండల్ మొత్తం, అసలు మనం ఏనాడన ఊహించామండి ఒక మండలంలో టెలిమెడిసిన్ ద్వారా సేవలు అందిస్తామని చెప్పి అది మన రాష్ట్రంలోనే మొదలవుద్దని మనం ఎప్పుడు ఊహించాల. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మండల్ లెవెల్కి తీసుకుపోయినటువంటి ఘనత ఈ టెలికన్సల్ట్ పీపుల్కు జరిగి ఉంటుంది. ప్రభుత్వం వీళ్ళ ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో ఇట్లా ఆ పేషెంట్ యొక్క సీక్రెట్ కానీ అవన్నీ కానీ మనకు మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత దీని ద్వారా ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిపోయినాయి. ఆయన నా కాడికి రావటం, నేను వాళ్ళ కాడికి పోవటం, ఇవన్నీ పోయినాయి కదా. ఇప్పుడు పేషెంట్ వల్ల కూడా డాక్టర్లకు జబ్బులు వస్తాయి, అవునా, వస్తాయి. ఒకవేళ పొరపాటుగా నాకేదైనా జలుబు ఉంటే వాళ్ళకి ఇంకొక జబ్బు కూడా రావచ్చు. ఇప్పుడు ఈ చైన్ అంతా బ్రేక్ అయిపోయింది. తర్వాత హాస్పిటల్కి వచ్చేవాళ్ళు పక్క పక్కన కూర్చుంటే ఒక ఆయన గుండె జబ్బు కోసం వస్తాడు, ఒక ఆయన జ్వరం కోసం వస్తాడు, అవునా. వీళ్ళు పక్క పక్కన కూర్చున్నారు అనుకోండి, ఈ కిడ్నీ జబ్బు ఉన్న ఆయనకు కానీ, గుండె జబ్బు ఉన్న ఆయనకు కానీ, లివర్ జబ్బు ఉన్న ఆయనకు కానీ, ఎవరికైతే ఈ వైరస్ ఫీవర్ ఉన్న వ్యక్తి పక్కన కూర్చుంటే ఈయనది గ్యారెంటీగా వీళ్ళకి అంటుకుంటుంది. దాన్ని హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో ఈ హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా డేంజర్. హాస్పిటల్లో పోతే మనమేమో మంచిగా అవుదామని పోతాం, అక్కడ సిక్ అవుతాం మనం చాలా వరకు. ఇప్పుడు ఈ టెలిమెడిసిన్ ద్వారా ఇలాంటివన్నీ కూడా తగ్గిపోనున్నాయి. రానున్న రోజుల్లో టెలిమెడిసిన్ ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి పేషెంట్లకు ఇది ఇప్పుడు అలవాటు అవ్వాలి ఇంకా. సో ఇందులో ఏంటంటే డాక్టరు, పేషెంటు, దాని తర్వాత ఎవరికి మనం టెలిమెడిసిన్ సర్వీస్ ఇవ్వాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఆయన కడుపులు నొప్పి వచ్చింది అన్నాడు అనుకోండి, అది అపెండిసైటిసా మనకు తెలియదు, 24 గంటల కడుపులు నొప్పి అంటాంగా, అది కావచ్చు, ఏదో గ్యాస్ ట్రబుల్ కావచ్చు. ఏదో నీ గ్యాస్ ట్రబుల్ ఉందిలే, ఏదో గోలు వేసుకున్నాం అనుకోండి, ఆయనకు నిజంగానే అపెండిసైటిస్ అనుకో, అపెండిసైటిస్ బర్స్ట్ అయితే ప్రాణాని మీదకే ప్రమాదం వస్తుంది. ఒక ఆయన తలకాయ నొప్పి అన్నాడు అనుకోండి, మనం ఏదో క్రోసిన్ వేసుకో అంటాం. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్ తగ్గిన, డయాబెటిక్ కీటోఎసిడోసిస్ వచ్చిన వాళ్ళకి ఏం అర్థం కాదు, తలనొప్పి వస్తుంది, చెమటలు వస్తాయి, రకరకాలు వస్తాయి. సో దానికి మనం ఏదో నువ్వు తాగు, ఏదో ఒకటి గ్లూకోజ్ వేసుకో, ఒక ట్యాబ్లెట్ వేసుకో అన్నాం అనుకోండి, సీరియస్ అయిపోద్ది. అంటే దానికి పరిధులు ఉన్నాయి. టెలిమెడిసిన్కి కానీ వీటికి కానీ పరిధి ఉంది ఒకటి. సో ఎవరికి చూడాలి, ఎంతవరకు చూడాలి మనం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, జబ్బు, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, అవన్నీ తెలుసుకొని వాళ్ళకి ఏ కేసుకు మనం మందులు ఇవ్వాలి. ముఖ్యంగా కౌన్సిలింగ్ చేయాలి, అడ్వైజ్ ఇవ్వచ్చు, ఫుడ్ మీద అడ్వైజ్ ఇవ్వచ్చు, ఎక్సర్సైజ్ల గురించి కానీ, యోగా గురించి, మెడిటేషన్ గురించి,
తర్వాత ఏ ఫుడ్ తినాలి అనే విషయంలో దీనివల్ల ఏం ఇబ్బంది ఉండదు. బట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం వీ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్. సో వీడియో కన్సల్టేషన్తోనే ఎక్కువ మంది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఫోన్ చేశాడు అనుకోండి, ఫోన్లో మనకు ఆ వ్యక్తి కనపడడు కాబట్టి అతని యొక్క భావజాలం మనకు కనపడదు. వీడియో కన్సల్టేషన్ ఈజ్ నెంబర్ 1. పేషెంట్ డాక్టర్ ఒకళ్ళకొకళ్ళు కనపడుతుంటారు. అసలు ఈ డాక్టర్ నాకు జబ్బు ఈయనకు అర్థమైందా లేదా అనేది కూడా పేషెంట్కి అర్థమైపోద్ది నేను చూస్తుంటే. పేషెంట్ ఏ పరిస్థితిలో ఉన్నాడు, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడా, సిక్కున్నాడా, డల్గా ఉన్నాడా, ఆయన ఎలా ఉన్నాడు ఏంటి అనేది తెలుస్తుంది. ఇందులో వీళ్ళ పాత్ర ఏంటంటే, టెక్నాలజీ పాత్ర ఏంటంటే, వాళ్లకు మాకు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టెథోస్కోప్ అని వచ్చింది, తీసుకురావటం మర్చిపోయాను. ఈ స్టెథోస్కోప్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, పేషెంట్ అక్కడ ఉన్నాడు ఊర్లో, సో ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడు అంటే పేషెంట్ ఇంట్లో నుంచి నాకు కాల్ చేయటం ఒకటి, అంటే డాక్టర్ అండ్ పేషెంట్ 4 రకాలు ఉన్నాయి ఇలా. ఇంకోటి ఏంటంటే డాక్టర్ టు డాక్టర్, నాకు డౌట్ వచ్చింది, నేను ఇంకో డాక్టర్తో మాట్లాడతాం టెలిమెడిసిన్లోనే, ఏమండి ఇలా ఉంది కేసు అని చెప్పండి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఫెసిలిటీస్ లేవనుకోండి, ఒక సెంటర్ పెట్టేసి, ఇప్పుడు నేను మిర్యాలగూడలో చేసింది అదే, అక్కడ మా హెల్త్ కేర్ ఒక ఆయన ఉంటాడు, అతను ఉండి ఏంటి, అతని దగ్గరికి పేషెంట్ వస్తాడు. ఆయన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, పేషెంట్ ఉన్నాడు, సో అక్కడ హెల్త్ కేర్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు. ఈ స్టెథోస్కోప్ ఏంటంటే ఆయన ఏం చేస్తాడంటే, ఆ స్టెథోస్కోపు అక్కడ పెడితే సౌండ్స్ బ్లూటూత్ ద్వారా రికార్డ్ చేసి అవి నాకు వినపడతాయి ఇక్కడ. ఆ టెక్నాలజీ ద్వారా సౌండ్స్ చాలా మంచిగా వినపడతాయి. సో ఇప్పుడు లంగ్ సౌండ్స్ కానీ హార్ట్ సౌండ్స్ కానీ ఈ స్టెథోస్కోప్ వచ్చిన తర్వాత ఇది ఒక ఫెసిలిటీ ఉంది ఇప్పుడు. అంటే మనం ఫిజికల్ కన్సల్టేషన్ చేసేటటువంటి దశకి వెళ్ళిపోయాం. తర్వాత ఆక్సిజన్ శాతం ఎంత ఉంది బ్లడ్లో అనేది చేయొచ్చు. తర్వాత లంగ్ కెపాసిటీ ఏంటి, స్పైరోమెట్రీ అంటాం. ఈ స్పైరోమెట్రీ అనేది కూడా మనకి ఇమ్మీడియట్గా వీళ్ళ టెక్నాలజీ సహాయంతో నాకు ట్రాన్స్ఫర్ అయ్యి నాకు వచ్చేస్తుంది వాళ్ళది ఎలా ఉంది అనేది. బీపీ అనేది వచ్చేస్తుంది, టెంపరేచర్ అనేది వచ్చేస్తుంది, లంగ్ సౌండ్స్ కూడా వచ్చేస్తాయి. అంటే నేను పెట్టట్లేదు సౌండ్, అక్కడ అతను పెడతాడు. నేను ఎక్కడ పెట్టమని, ఇక్కడ పెట్టు బాబు అంటే ఇక్కడ పెడతాడు, ఇక్కడ పెట్టమంటే ఇక్కడ పెడతాడు, వెనక పెట్టు అంటే వెనక పెడతాడు. అవన్నీ రికార్డ్ చేయొచ్చు, అవన్నీ ఆ పేషెంట్ పేరు మీదనే రికార్డ్ అయి ఉంటాయి. ఆ రికార్డ్ అయినా నాకు వినిపిస్తాయి ఇక్కడ. ఓహో నీకు న్యూమోనియా ఉందనో, నీకు గుండె లయ దప్పుతుందనో, నీకు లంగ్ సౌండ్స్ తక్కువైనాయనో. కాకపోతే ఇప్పుడు ఒకవేళ లంగ్లో నీరు వచ్చింది అనుకోండి, ఒక సైడు సౌండ్స్ వినపడవు, ఏం సౌండ్ వినపడదు, ఓహో నీకు ఇది ఉండొచ్చు అని చెప్పొచ్చు. సో అట్లా ఎన్నో రకాలైనటువంటి జబ్బులు ఈ స్టెథోస్కోప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది టెక్నాలజీ సపోర్ట్తో. టెలిహెల్త్ అంటే, టెలిమెడిసిన్ అంటేనేమో డాక్టర్ పేషెంట్ ఇన్వాల్వ్ అవటం, టెలిహెల్త్ ఏంటంటే టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్. వాళ్ళ సపోర్ట్ లేకుండా మేమేం చేయం. వాళ్ళ ప్లాట్ఫామ్ ఇస్తారు మాకు, ఆ ప్లాట్ఫామ్లో పేషెంట్కు సంబంధించినటువంటి పారామీటర్స్ అన్నీ కూడా మాకు వస్తాయి. వాటిని బట్టి మేము డిసైడ్ చేస్తాం, ఈయనకు కౌన్సిలింగ్ చేయాలా, జస్ట్ అడ్వైజ్ ఇస్తే సరిపోతుందా, లేకపోతే ప్రిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలా అనేది అప్పుడు మనకు అర్థమైపోద్ది. ఈ కోవిడ్ టైమ్స్లో ఇది చాలా చాలా ఉపయోగంగా ఉందన్నమాట ఈ టెలికన్సల్ట్. చాలా మందికి ఒక డౌట్, మరి మామూలుగా హాస్పిటల్స్ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు, నైట్లో కూడా ఎమర్జెన్సీ ఉంటే వెళ్తాం కదా, మరి ఈ కన్సల్ట్లో ఎప్పుడెప్పుడు అప్రోచ్ అవ్వచ్చు, అసలు అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉంటారు, చదువు ఉన్న వాళ్ళు ఉంటారు, స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఈవెన్ ఫోన్ లేని వాళ్ళు కూడా ఉంటారు. సో వీటన్నిటికీ ఏంటి సొల్యూషన్? ఫస్ట్ ఏంటిదంటే ఈ కన్సల్ట్కి సంబంధించి ముఖ్యంగా ఇది తెలుగు వర్షన్లో కూడా ఉంది మేడం. సో తెలుగు వర్షన్లో కూడా ఉంది. అండ్ దానిలో ఫస్ట్ థింగ్, డాక్టర్స్ టోటల్గా వచ్చేసి ఇప్పటి వరకు 150 మంది డాక్టర్స్ ఆన్బోర్డ్ అయినారు ప్లాట్ఫామ్ పైన. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఏంటంటే, ఇప్పుడు అంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామంది డాక్టర్స్ అంటే ఫ్రీగా టైం ఇవ్వడానికి ముందుకు వస్తారు. బట్ నెక్స్ట్ లెవెల్లో ఏంటిదంటే పేమెంట్ గేట్వే దానికి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. మనకి పేటిఎం ఎట్లా అయితే ఉంటుందో మన తెలంగాణ ప్రభుత్వందే టీ వాలెట్ అని చెప్పి పేమెంట్ గేట్వే ఉందన్నమాట. సో టీ వాలెట్ ఏంటిది అంటే, మీ సేవా సెంటర్కి వెళ్ళేసేసి నేను ఒక 100 రూపాయలు ఇచ్చేస్తే నా టీ వాలెట్ అకౌంట్లో పడిపోతుంది. సో పేటిఎం మనకు యాప్ ఉండాలంటే కంపల్సరీ వి నీడ్ ఇది మన పేటిఎం అప్లికేషన్ ఉండాలి అనుకుంటే డెఫినెట్గా కూడా మనకి ఒక
స్మార్ట్ ఫోన్ అవసరం పడుతుంది. ఓకే. కాకపోతే టీ వాలెట్లో ఏంటిదంటే స్మార్ట్ ఫోన్ ఉన్నా సరే లేకున్నా సరే, ఫీచర్ ఫోన్ ఉన్నా సరే లేకున్నా సరే, అంటే ఏ ఫోన్ లేకున్నా కానీ నియర్ బై ఒక మీ సేవా సెంటర్ ఉందనుకోండి, మీ సేవా సెంటర్లో నేను నా వ్యాలెట్ని ఫిల్ చేసుకోవచ్చు. సో ఆ ఏదైతే టీ అంటే వాలెట్ ఏదైతే ఉందో టీ వాలెట్ని ఇంటిగ్రేట్ చేస్తూ అక్కడ పేమెంట్ గేట్వేని కూడా మేము ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఈ 150 డాక్టర్స్ డెఫినెట్గా కూడా దానికన్నా ఎక్కువ లెవెల్లో ఇంక్రీజ్ అవుతారు. ఎందుకంటే సార్ ఇప్పటిదాకా చెప్తా ఉన్నారు అంటే ఆ డిస్టెన్స్ వల్ల అంటే ఎంత హ్యూజ్ లెవెల్లో పేషెంట్కి ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది మనం ఆలోచించవచ్చు. అంటే ఇంత ట్రావెల్ చేయడం ఇదంతా కూడా కట్ డౌన్ అయిపోతుంది. సో అంటే వాళ్ళకి ఈ విధంగా మనము డెఫినెట్గా మనము సపోర్ట్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత తెలుగు వర్షన్ మేము ఇచ్చేటువంటి తెలుగు వర్షన్ అండ్ సింపుల్గా అదర్ సైడ్ పేషెంట్కి ఒక సింపుల్ అప్లికేషన్ ఉంటుందండి. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఏ డాక్టర్ అవైలబిలిటీ ఉన్నారు కనుక్కోవచ్చు. ఇక్కడ మేము దాని ముందు స్టెప్ ఇంకొకటి తీసినాము, దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ ముందు స్టెప్ చేసినాము. ఆ ముందు స్టెప్ ఏంటిదంటే ఫస్ట్ క్వశ్చన్స్ అడుగుతుంది. అది ఏం క్వశ్చన్స్ అంటే ఏమున్నాయి నీ ప్రాబ్లమ్స్, జ్వరం ఉంది, ఎంత టెంపరేచర్ ఉంది, సో ఇట్లాంటి క్వశ్చన్స్, దగ్గు ఉందా లేదా, సో అట్లాంటి క్వశ్చన్స్ అన్ని ప్రీడిఫైన్డ్ క్వశ్చన్స్ అన్ని ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత ఏంటి నీ ప్రాబ్లమ్, సే ఆ ప్రాబ్లమ్ని తగ్గట్టు ఇమీడియట్గా అదే సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ నాకు గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉందనుకోండి, నేను అక్కడ ఇచ్చేటువంటి ఆన్సర్స్ని బట్టి మీకు కార్డియాలజిస్ట్ వీళ్ళు అవైలబిలిటీ ఉన్నారు. నాకు ఒకవేళ శ్వాసకి సంబంధించినటువంటి రెస్పిరేటరీకి సంబంధించినటువంటి ఇది ఉంది, ప్రాబ్లం ఉంది అంటే పల్మనాలజిస్ట్ ఎంతమంది ఉన్నారు, ఒకవేళ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఉంది మెటర్నిటీ డాక్టర్స్ ఇంతమంది ఉన్నారు అని చెప్పి ఆటోమేటెడ్గా అది వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పి చూపెట్టేస్తుంది అనమాట, ప్రీ డిఫైన్డ్ క్వశ్చన్స్ మనం ఇస్తే గనక. సో అట్లాంటిది ఇంకొక 2-3 డేస్లో అది బిల్డ్ ప్రాసెస్లో ఉంది. అది ఇమీడియట్గా కూడా అది అంటే ఫ్రంట్ ఎండ్లో పెడుతున్నాము. అండ్ 10th ఈజీ అవుతుంది చూడండి మీరు ఇక్కడ. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటిదంటే వాయిస్ బేస్డ్ కమాండ్స్. సో ఇక్కడ నేను వాయిస్ బేస్డ్ కమాండ్స్ అక్కడ ఫస్ట్ తెలుగులో రాసే ఉంటుంది, తెలుగులో రాసిన తర్వాత మనం గూగుల్ ఏదైతే మనము వాయిస్ కమాండ్స్ యూజ్ చేసి ఇస్తామో అదే సేమ్ అట్లాంటి ఒక మైక్ కనిపిస్తుంది, ఆ మైక్ ప్రెస్ చేసి ఆన్సర్స్ చెప్పేసేయచ్చు. అంటే ఒకవేళ ఇల్లిటరేట్ అయినా కానీ అతను ప్రెస్ చేసి ఇమీడియట్గా నాకు దగ్గు వస్తుంది, నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ చెప్తుంటే ఆటోమేటెడ్గా తీసుకొని ఇగో మీకు ఈ వైద్యులు ఉన్నారు అని చెప్పి చూపెట్టేస్తుంది. సో ఇది మేము ఇంకో లెవెల్లో చేస్తూ ఉన్నాము. అండ్ దాని తర్వాత మాకు రిక్వెస్ట్ వచ్చేవి ఏంటిదంటే దూరం డాక్టర్స్ కన్నా కానీ అక్కడ నియర్ బై డాక్టర్స్. ఇప్పుడు ఏమవుతుంది, డాక్టర్ విష్ణున్ గారు ఆ ఊర్లో ఉన్నారు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు పక్కనే మక్తల్ పక్కన శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మేము ఒక దగ్గర వెళ్ళినప్పుడు ఇదే క్వశ్చన్, శ్రీనివాస్ రెడ్డి గారు లేరా అన్నయ్య మా దగ్గర అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ డాక్టర్తోని కనెక్ట్ ఉంది. సో కనెక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అట్లాంటి డాక్టర్స్ని కూడా లోకల్ డాక్టర్స్ని కూడా ఆన్బోర్డ్ చేసే ప్రాసెస్. సో అక్కడ ఉండేటువంటి కలెక్టర్ గారు కంప్లీట్గా కూడా ఫ్రీ హ్యాండ్స్ మాకు ఇచ్చినారు. అండ్ దాంతోపాటుగా ఫార్మసీని మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఫార్మసీని ఇన్వాల్వ్ చేయడం అంటే మెడిసిన్ కోసము నార్మల్ పిహెచ్సిస్ ఉంటాయండి. సో పిహెచ్సిస్ వెళ్ళేసేసి ఆ పిహెచ్సి సెంటర్ నుంచి డైరెక్ట్ ఇక్కడ గ్రామ పంచాయత్ ఆఫీస్ వరకు అంటే ఈ ప్రిస్క్రిప్షన్ ఏదైతే డాక్టర్ గారు పంపించినటువంటి ఈ ప్రిస్క్రిప్షన్ పేషెంట్కి వస్తుంది ఒకటి, అట్లాగే పిహెచ్సి సెంటర్కి వస్తుంది, ఆర్ నియర్ బై ఫార్మసీ, ప్రైవేట్ ఫార్మసీ అయినా కానివ్వండి, ప్రైవేట్ మెడికల్ హాల్కి అతనికి కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుండి అతను డోర్ డెలివరీ కూడా చేసే ఫెసిలిటీ ఒకటి మేము ఆల్రెడీ ఇంటిగ్రేషన్ అది చేసినాము. పిహెచ్సి సెంటర్స్తోని ఫ్రీ మెడిసిన్ డోర్ డెలివరీ అనేది చేస్తూ ఉన్నాము. దాని తర్వాత రీసెంట్గా అంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో మేము ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసింది ఏంటిదంటే డ్రోన్ ద్వారా అక్కడ పిక్ చేసుకుంటుంది పిహెచ్సి సెంటర్లో, తీసుకెళ్ళేసేసి మనకి గ్రామ పంచాయత్ ఆఫీస్లో ఇచ్చేసి మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది. సో 5 కిలోమీటర్స్ అంటే టోటల్ 10 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ టు అండ్ ఫ్రో అంత కెపాసిటీ ఉన్నటువంటి డ్రోన్స్ ఇప్పటి వరకు ఉన్నాయి. సో టోటల్గా మనకి అంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ తీయాలన్నది టీ కన్సల్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ డాక్టర్స్ని కూడా మేము కోరేది డొనేట్ యువర్ టైం. సో ఎంతమంది డాక్టర్స్ మాకు ఆన్బోర్డ్ అవుతే అంత మందికి మనం ఇప్పుడు కేటర్ చేయొచ్చు అని చెప్పి. అండ్ లాక్డౌన్ పీరియడ్లో టీ కన్సల్ట్కి వచ్చే అంటే గ్రౌండ్ లెవెల్లో నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ అయితే హ్యూజ్ లెవెల్లో రెస్పాన్స్ ఉందండి.
ఓకే సార్, ఈ టీ కన్సల్ట్ గురించి అవేర్నెస్ ఎంతవరకు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఒకటి, అలాగే ఇప్పుడు సీరియస్ చాలా సివియారిటీ ఉన్న వాళ్ళైతే ఈ టెలిమెడిసిన్ ద్వారా అయితే అప్రోచ్ అవ్వకపోవడం మంచిది, ఎందుకంటే వాళ్ళకి టెస్టులు చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది, చాలా స్కాన్స్ చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కావచ్చు, ఓవరాల్గా ఎటువంటి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్లో కూడా మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది, హాస్పిటల్స్కి వస్తే కూడా అక్కడ నుంచి మనకు కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంది అని. సో ఫ్యూచర్లో టెలిమెడిసిన్ పెరగాల్సిన ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది? చాలా ఉందమ్మా, చాలా ఉంది. అంటే మనకు కరోనా వైరస్తోని ఏమొచ్చిందంటే ప్రపంచం అనేది రీఫ్రెష్ అయిపోయింది, అంటే ప్రకృతి కూడా రీఫ్రెష్ అయిపోయింది, తర్వాత మన మైండ్లు కూడా రీఫ్రెష్ అయినాయి, మన యొక్క అప్రోచ్ కూడా రీఫ్రెష్ అవ్వాలి. సో మనం ఏ విధంగా ఉండాలి కోవిడ్ తర్వాత అనేది చాలా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. అంటే మన నిత్య జీవితంలో కూడా మనం ఏ విధమైనటువంటి మార్పులకు లోనవ్వబోతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నెల రోజుల్లో ఈ ప్రపంచానికి వచ్చిన హెల్త్ ఎడ్యుకేషను కొన్ని లక్షల మంది డాక్టర్లు రోజు కలిసి చెప్పినా కూడా రాదు. ఇప్పుడు ప్రతి వాళ్ళకు కూడా హెల్త్ అవేర్నెస్ అనేది వచ్చింది. శుభ్రత అంటే ఏంటి, పర్సనల్ హైజీన్ అంటే ఏంటి, రెస్పిరేటరీ హైజీన్ అంటే ఏంటి, చేతులు కడుక్కోవటం ఇంపార్టెన్స్ ఎంత, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు వైరస్ ఎట్లా పోతుంది అనేటటువంటిది ఈ అవేర్నెస్ మాత్రం చాలా బాగా వచ్చింది. వచ్చినప్పుడు దీన్ని మనం ఫ్యూచర్లో అంటే అనవసరంగా మనం బయటకు వెళ్తున్నాం, అనవసరంగా ట్రావెల్ చేస్తున్నాం, అనవసరంగా మనం వేలకు వేలు ఇప్పుడు హాస్పిటళ్ళకు కానీ లేకపోతే మాల్స్కి కానీ థియేటర్లకు కానీ ఇప్పట్లాగా ఇంకా వెళ్ళరు. మనం ముందు పోయినట్టుగా ఇప్పుడు పోయి ఇరికిరికిన కూర్చోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడటం అయితే ఉండదు. మనం వెస్ట్రన్ పాపులేషన్లో మనం చూస్తే ఎవరైనా మనం కొంచెం టచ్ అయితే కూడా చిరాకు పడతారు. మనకు కూడా వెనకట ఉండేది ఇది. సో దూరంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, చేతులు కడుక్కోవాలి, ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవాలి అనేది ఉండేది మనకు. సో దాన్ని రకరకాలుగా మలిసి ఏదేదో చేసేసారు. అయితే ఇప్పుడు మళ్ళీ పరిశుభ్రత అనేది బాగా వచ్చింది. ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు అందరు కూడా హాస్పిటల్స్కు బాగా వచ్చేటటువంటి వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి కానీ ఈవెన్ సినిమాలు ఉన్నాయనుకోండి, థియేటర్లో పోయి చూసే రోజులు పోతాయి. ఇప్పుడు మొత్తం ఇంట్లోనే మనకు అక్కడికి వచ్చేటటువంటి రోజులు చాలా వరకు ఇందులోకి మళ్తారు. అక్కడ పోయేవాళ్ళు ఉంటారు. హాస్పిటల్ మీరు అన్నారు కదా, ఎమర్జెన్సీ కేసులు హాస్పిటల్కి రాక తప్పదు. హాస్పిటల్ ఎప్పుడు మూతపడవు, సినిమా హాళ్ళు ఎప్పుడు మూతపడవు, లేకపోతే ఏది ఎప్పుడు మూతపడదు, కానీ తన రూపాన్ని మార్చుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా టెలిమెడిసిన్ ద్వారా ఆరోగ్య రంగం కూడా తన రూపాన్ని మార్చుకుంటుంది. మార్చుకొని చాలామందికి ఇప్పుడు గ్రామీణ టీ కన్సల్ట్ ద్వారా ముఖ్యంగా ఏంటంటే ఒక మండలానికి ఇప్పుడు మన హెల్త్ సర్వీసెస్ అనేవి ఇంట్లో కూర్చున్నా పోతున్నాయి అని తెలిసింది అనుకోండి, పక్క మండలం వాళ్ళ కంటే చేసేగా. అంటే ఇప్పుడు ఒక మంచి కూడా కరోనా వైరస్ లాగానే అంటుకుంటుంది. ఇట్స్ ఆల్సో కంటేజియస్. సో ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలా మనం ఫోన్ చేయొచ్చంట, మనకి దీని ద్వారా యాప్ ద్వారా పోవచ్చంట, డాక్టర్ మనకు లైన్లోకి వస్తాడంట. సో వీళ్ళకు మరి ఫ్రీ కన్సల్టేషను, పెయిడ్ కన్సల్టేషన్ అనేది తర్వాత. సో ఇవన్నీ గవర్నమెంట్ డాక్టర్స్ కూడా ఇలాంటి ఫెసిలిటీ ఇచ్చారనుకోండి, సో వాళ్ళకు కూడా ఫ్రీ కన్సల్టేషన్ వచ్చేస్తుంటుంది వాళ్ళకు కూడా. కాబట్టి ఎంతోమంది మనకు టెక్నికల్ హ్యాండ్స్ ఉన్నాయి, ఇటు సాఫ్ట్వేర్లో కానీ ఇటు డాక్టర్లు కానీ ఎంతోమంది ఉన్నారు. అయితే ఒకటండి సమస్య ఉంది, పరిష్కారం ఉంది. ఈ రెండింటికి కలెక్టింగ్ లింక్ ఉంది ఇప్పుడు టెలిమెడిసిన్. ఇది ఉంది అనేటటువంటి విషయం ప్రజలకు తెలియాలి. ఇప్పుడు సఫరర్స్ ఉన్నారు కదా ఊర్లలో కానీ ఎక్కడైనా కూడా ఆరోగ్యంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లకు టీ కన్సల్ట్ ఉంది అనేటటువంటి విషయం తెలియాలంటే దీని మీద విస్తృతంగా అది మీడియా ద్వారా కావచ్చు, దాని తర్వాత ప్రముఖుల ద్వారా కావచ్చు, అది ముందుకెళ్ళాలి. తర్వాత డాక్టర్లు కూడా ఈ విషయంలో ఆల్రెడీ టెలికన్సల్టేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఇంకా ఉధృతం చేస్తారు. ఓకే సార్, ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా ముందుకు వెళ్తున్న పరిస్థితులలో డాక్టర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వైద్య రంగంలో కూడా మార్పులు రావడం, అంటే ఇప్పుడు మనం కరోనా లాంటి జబ్బులు వచ్చి మనం వాళ్ళని కూడా కోల్పోతున్న పరిస్థితి, డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, అందరికీ. సో అది కూడా తగ్గించగలుగుతాం ఈ చైన్ బ్రేక్ చేయగలిగితే. సో ఇది ఇంకా ఇంప్రూవ్ జరిగి చాలా బాగా డెవలప్ అయ్యి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, మీరు ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని, దీని గురించి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, సలహాలు, సూచనలు, ఎలా దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఇది వాటి టెలిమెడిసిన్ పై ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్తే.